నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ముదురుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలువురు ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి కేసు నమోదు అవ్వడమే కాకుండా నోటీసులు కూడా ఇచ్చారు. మరి వీరు విచారణకు కూడా హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తాజాగా వెలుగులోకి వచ్చిన వార్త ఏంటంటే టాప్ సెలబ్రిటీల పైన కూడా కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. మరి ఎవరిపైన కేసులు నమోదయ్యాయి, వారు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా, విచారణకు వస్తారా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. అశోక్ గారు నమస్తే. నమస్తే అండి. అశోక్ గారు, మనం నిన్న చూసుకున్నట్లయితే పలువురు సెలబ్రిటీలు విచారణకు కూడా హాజరయ్యారు ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో. ఇప్పుడు తాజాగా మనకు అందిన వార్త ఏంటి అంటే టాప్ సెలబ్రిటీస్ ప్రకాష్ రాజ్ కానివ్వండి, విజయ్ దేవరకొండ కానివ్వండి, రానా కానివ్వండి, ఇలా ఇటువంటి టాప్ సెలబ్రిటీస్ల పైన కూడా కేసు నమోదైనట్టు తెలుస్తుంది. మరి ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇటువంటి సెలబ్రిటీల మీద కేసు నమోదవడాన్ని ఏ విధంగా చూడాలి, అంటే ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారా? మీ అభిప్రాయం ఏంటండి? సీరియస్ యాక్షన్ అనే మాట మీరు ఒక మాట వాడినారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట, మళ్ళీ చెప్తుంటాను. తీగ లాగితే డొంక కదిలినట్టు ఫస్ట్ ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, కేవలం యూట్యూబ్ స్థాయిలో ఉన్నారో, వీళ్ళపైన కేసు పడడం జరిగింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కేసు సెలబ్రిటీల పైన మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పడింది. ఇక్కడ రెండు రకాలుగా ఉంది. అంటే కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసు పడతా వచ్చింది. తర్వాత వైసీపీ ప్రధాన కార్యదర్శి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది కదా, ఆవిడ శ్యామల పైన కేసు పడింది. ఇక్కడ దాకా ఇన్ఫ్లుయెన్సర్స్ కోవలేకి శ్యామల వచ్చింది. ఎప్పుడైతే శ్యామల వైసీపీ నుంచి రాజీనామా చేయాలా లేదా జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేయాలా అనే లైన్ వచ్చిందో, అంటే యావత్ తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఇది వచ్చింది. ఆ లైన్ వచ్చినప్పుడు అంటే వాళ్ళకి అదే పని కాదు, శ్యామలను సస్పెండ్ చేస్తే ఏమి, సస్పెండ్ చేయకుంటే ఏమి, అది కాదు. జనరల్ మనం పబ్లిక్లో పాలిటిక్స్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి బాధ్యతాయుతంగా ఉండాలా. జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఏం చేశారంటే వైసీపీలో మనం ఇన్ని రోజులు మనం మాట్లాడుతూ ఉండే కోటరి జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందించుకోవడానికి ఏం చేశారు, ఈ యొక్క తాజాగా మీరు చెప్పినటువంటి సెలబ్రిటీస్ని లైన్లోకి తీసుకొచ్చారు. అంటే ఈవిడిని సస్పెండ్ చేసేదానికంటే ముందు వీళ్ళ సంగతి తేల్చండి. అటు ప్రకాష్ రాజ్ గారిని, ఇటు దగ్గుబాటి రానా గారిని, ఇటు విజయ్ దేవరకొండని. అంటే వైసీపీ వర్సెస్ విజయ్ దేవరకొండ, వైసీపీ వర్సెస్ ప్రకాష్ రాజు, వైసీపీ వర్సెస్ కమ్మ కులస్తుడైనటువంటి దగ్గుబాటి రానా. అంటే కావాలని ఈ లైన్ తీసుకొచ్చారు. ఇక్కడ ఈవిడ ఉన్నది కాబట్టి వాళ్ళపైన తెర ఎన్నికలు పనిచేసి మరి వీళ్ళపైన కేసు పెట్టడం జరిగింది. లేకుండా అంటే నోటీసులు వచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోనే వీళ్ళకు ఆ రూట్లోనే ఉండేవాళ్ళు. సెలబ్రిటీలకి సపరేట్ కోవలకి ఎందుకు వెళ్ళినారంటే ఎప్పుడైతే వైసీపీకి సంబంధించిన ఈవిడ శ్యామల బయటకు వచ్చిందో ఆ లాజిక్లో వీళ్ళని ఇరికించడం జరిగింది. కేవలం వైసీపీ వారే. ఏది ఏమైనా కూడా వాళ్ళు మంచోళ్ళనో చెడ్డోళ్ళనో అని కాదు. ఒక ప్రస్థాన సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అవసరాల కోసం దారులు దొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అని. ఆ రకాన్ని వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో, లేదా అటు చిరంజీవి కుమారుడు అయినటువంటి రామ్ చరణ్ గారు ఏ విధంగా అయితే ఈ యొక్క ప్లేన్స్ కొనడము, రకరకాల ఈ యొక్క వ్యాపార రంగంలోకి దిగుతూ ఉన్నారు. ఆ రూట్లో నేను స్పీడ్ వెళ్ళిపోవాలా, నేను నెపోటిజం నుంచి రాలేదు, నేను స్పీడ్ వెళ్ళాలనుకున్నారు ఏమో విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు. ఈజీ వే ఆఫ్ ఎర్నింగ్ ద మనీ, ఈ రూట్లోకి వెళ్ళడం జరిగింది. అంటే వయసు రీత్యా ఓపెన్గా అండి, మనం ఏదో మసిబూసి మారేడుకాయ చేసేదో అబద్ధం చెప్పేది కాదు. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ గారి 1-to-1 ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే గారు ఇటువంటి మనం ప్రోగ్రామ్స్ చూసినప్పుడు ఏం చెప్పానంటే, పలానా టైంలో పలానా హీరోయిన్తో మీకు లవ్ అఫేర్ ఉందా అంటే అది వయసు ప్రభావం అండి అని కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు. సో ఈయన కొత్తలో ఉన్నాడు విజయ్ దేవరకొండ. సక్సెస్ రూట్లోకి వచ్చినప్పుడు మంచి చెడ్డు అని ఎవరు చెప్పినా కూడా వినే పరిస్థితిలో ఉండదు. నేను అనుకునేదే నిజం, నేను అనుకునేదే కరెక్ట్ అని మనుషుల యొక్క సహజ నైజం అది. సార్, మీరు ఇలా చెప్తున్నారు, మరి ప్రకాష్ రాజ్ గారిని చూసుకుంటే ఆయనకి చాలా అనుభవం ఉంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మరి ఆయన ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు ఆయన వయసు దాదాపు 55 ఏళ్ళు 56 ఏళ్ళు దాటిపోయింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అంటారు కదా. మన దేశంలో చట్టాలు సరిగా పనిచేయట్లేదు అనేది చాలా మందిలో ఉన్న భావన. అది నిజం అనుకోండి, కాదనుకోండి, మీ యొక్క పరిస్థితి ప్రభావాలు బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా వాడిపైన ఒక తప్పు చేస్తున్నాడు, ఓడిపైన కేసు పడినప్పుడు నేను ఆటోమేటిక్గా నేను అదే రూట్లోకి వెళ్తా. అతను ఒక 10 కోట్లు సంపాదిస్తున్నాడు, నేను కనీసం ఒక 10 లక్షలు సంపాదించుకోలేనా? సహజంగా స్వభావం ఒకరి ప్రభావం ఒకరిపైన ఆటోమేటిక్గా ఇంపాక్ట్ అవుతుంది. ఇదే కోవలో ఒక మాట చెప్తున్నా అండి, జగన్మోహన్ రెడ్డి 10-12 ఏళ్లుగా ఈ యొక్క సిఐడి అదేవిధంగా సిబిఐ ఈడీ కేసుల్లో జైలుకి వెళ్లకుండా ఏ విధంగా ఉన్నాడో ఇదే కేసుని మీరు బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసుగా నేను ప్యారలల్ లైఫ్గా అంటే ప్యారలల్ టర్మ్స్లో నేను చూస్తాను. ప్రకాష్ రాజ్ ఏ విధంగా మారినాడు, అటు కొన్ని పాన్ మసాలా సంథింగ్ ఈ బాలీవుడ్ వాళ్ళు చేస్తూ వచ్చారు, వాళ్ళకి లేని కండిషన్స్ నాకు ఎందుకు అనుకున్నాడు ప్రకాష్ రాజ్ గారు. సో తప్పు ఇదని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున తప్పు ఇది అని చెప్పి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండాలి. కాబట్టి ప్రకాష్ రాజ్ గారు ప్రతి ఒక్కరూ మారాలా. ఇప్పుడు ముఖ్యంగా అండి మనం ఈ బెట్టింగ్ యాప్స్ లేదా ఈ ప్యాకెట్ని రమ్మి
ఈ రమ్మి ఇవన్నీ ఎప్పటి నుంచి ముఖ్యంగా ప్రభావం వేగంగా చెందింది అనుకుంటే మనుషులకి ఏ పని లేనప్పటి నుంచి. ఆ పని ఎప్పుడు లేదు, ముఖ్యంగా కరోనా టైంలో లేదు. మనం చూస్తే ఆ టైంలో ఏవిరా ఫేమస్ అంటే ఒక పక్క బెట్టింగు, ఒక పక్క రమ్మి, ఒక పక్క రాకేష్ మాస్టర్ కామెడీ చూస్తూనే ఉంటాము. ఈలో మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు. వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు వస్తూ ఉంటారు. వాడు ఎట్టుండేది, వాడు వాటం ఎట్టుండేది పక్కన పెట్టేసి ఒక పాప ఏమో చాటింగ్ ఇది చేసుకుంటూ ఉంటుంది ఫోన్లో. ఏమమ్మా ఏం చేస్తున్నావు అమ్మాయి అని వాడు వచ్చాడు, వాడు క్లాస్మేట్ ఎవరో, లేదురా విత్డ్రా పెట్టినాను ఇంకా రాలేదని అది చెప్తుంది ఆ పాప, ఆ ఇంటర్మీడియట్ పాప చెప్తుందండి. వీడు వచ్చి అయ్యో ఆ యాప్లో ఎందుకు ఆడతావు, పలానా యాప్ చూడు నీకు 2 నిమిషాలు విత్డ్రా చేసి చూపిస్తా అని చెప్పి 10,000 విత్డ్రా కొడతాడు. అంటే మొత్తం ఈ యొక్క జనం కానీ ఖాళీగా ఉండే జనం ప్రభావం మొత్తం నా దగ్గర ఒక 7,000 8,000 డబ్బులు ఉన్నాయి కదా, నేను డబ్బులు సంపాదించుకుంటాను, నేను సంపాదించుకోవడానికి నాకు ఏ వర్క్ లేదు ఈ రోజునని మొత్తం ఈ యొక్క కరోనా టైంలో ఈ అడ్వర్టైజ్మెంట్లు ఎవరైతే మీరు మొత్తం సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుతున్నారు, లెక్కాచారం వేసి ఆ రోటి నుంచి ఎవరైతే ఈ యొక్క ప్రమోషన్లో పాల్గొన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఇరికిచ్చే ప్రోగ్రామ్ చేయాలా, పోలీసులు దృష్టి పెట్టాలని నేనైతే కోరుకుంటున్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.